హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను మిమ్మల్ని నా యూనివర్సిటీకి తీసుకెళ్తాను. వీక్లీ 2 days ఉంటుంది నాకు యూనివర్సిటీ. సో నేను ఆ 2 days కూడా యూనివర్సిటీ బస్ని యూజ్ చేస్తాను. మా ఇంటి దగ్గర నుంచి యూనివర్సిటీ బస్ రీచ్ అవ్వాలి అంటే 15 minutes. యూనివర్సిటీ బస్ వచ్చి పర్టికులర్ స్టాప్స్లోనే ఆగుతుంది. సో మా యూనివర్సిటీకి 3 campuses. సో ఆ 3 campusల దగ్గర మాత్రమే ఆ బస్ స్టాప్ ఉంటుంది. సో నేను స్ట్రాట్ఫోర్డ్కి వెళ్ళాలి. ఐఎమ్ ఆన్ మై వే టు స్ట్రాట్ఫోర్డ్. అండ్ యూకే వెదర్, వింటర్ వెదర్ని ఎవరైనా కూడా తట్టుకోవాలంటే, కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఎవరైనా కూడా కంపల్సరీ ప్యాడెడ్ జాకెట్స్ ఉండాలి, గ్లవ్స్, ఇయర్స్ కవర్ అవడానికి బీనీస్ ఇయర్ కవర్స్. నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఫేస్ మాస్క్ నేను క్యారీ చేయట్లేదు, నేను వేసుకోలేదు ఏంటనుకోకండి. ఐఎమ్ క్యారీయింగ్, నా బ్యాగ్లో ఉన్నాయి నా గ్లవ్స్ అండ్ బీనీస్. సో వీడియో తీయడం కోసం ఐ రిమూవ్డ్ ఎవ్రీథింగ్. ఈరోజు విండీగా కూడా ఉంది క్లైమేట్. ఈరోజు టెంపరేచర్ 2 degrees. ఫోర్కాస్ట్ అనుకోకండి, ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్. ఇక్కడ బయటికి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మీరు వెదర్ ఫోర్కాస్ట్ చెక్ చేసుకోవాలి. ఈవెన్ దో సమ్టైమ్స్ వెదర్లో చూపించకపోయినా రెయిన్ అనేది ఉంటుంది. సో క్యారీ అంబ్రెలా. ఐఎమ్ ఆన్ మై వే, ఐ విల్ షో. నాకు ఇక్కడ నుంచి వాయిస్ కుదరలేదు, సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ యూనివర్సిటీస్ అంటే ఎలా అంటే డైలీ వెళ్ళిపోయిన అవసరం లేదు, వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ ఉంటాయి, మోస్ట్లీ ట్వైసే ఉంటాయి. సో రిమైనింగ్ డేస్ మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు. ఇక్కడ రూల్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పార్ట్ టైం వచ్చేసి వీక్లీ 20 hours మాత్రమే చేసుకోవాలి. ఇది వచ్చేసి స్ట్రాట్ఫోర్డ్ క్యాంపస్. 3 campus అన్నాను కదా, అందులో ఇది ఒకటి. నేను బయట నుంచే చూపిస్తున్నాను. ఇదంతా కూడా క్యాంపసే. అండ్ ఇది నా బస్ స్టాప్. యూనివర్సిటీ బస్ ఇక్కడే ఆగుతుంది. స్ట్రాట్ఫోర్డ్ క్యాంపస్. అండ్ ఇది మా బస్. ఇక్కడ బస్సెస్ అన్నీ కూడా డబల్ డెక్కర్నే ఉంటాయి. ఫస్ట్ బస్లో ఉన్న వాళ్ళందరూ దిగిపోయిన తర్వాతే ఎక్కాలి. ఇది వచ్చేసి యుఎస్ఎస్ క్యాంపస్. ఇది క్యాంపస్ లోపలికి ఉంటుంది, బస్ స్టాప్ వచ్చేసి వేరే ప్లేస్లో ఉంటుంది. సో బస్ అటువైపుకి వెళ్ళదు, ఇక్కడ నుంచి చూపిస్తున్నాను నేను, అందుకే బస్సులోంచి. ఇది యుఎస్ఎస్ క్యాంపస్. దీని బస్ స్టాప్ వచ్చేసి ఇక్కడ. సో దీని తర్వాత డైరెక్ట్ స్టాప్ ఇంకా నెక్స్ట్ డాక్లాండ్స్ క్యాంపస్. నెక్స్ట్ స్టాప్ అక్కడే. ఇది డాక్లాండ్ క్యాంపస్, బయట నుంచి చూపిస్తున్నాను, బస్లోంచి ఇలా కనిపిస్తుంది. ఇది మా క్యాంపస్. సో ఇదంతా కూడా డాక్లాండ్స్ క్యాంపస్నే. సో ఇది మా క్యాంపస్ లోపల కనిపించేది స్పోర్ట్స్ డాక్. అది నేను లాస్ట్లో మళ్ళీ క్లియర్గా చూపిస్తాను లోపల ఎలా ఉంటుందని. ఇదంతా పార్కింగ్ ఏరియా, యూనివర్సిటీ పార్కింగ్ ఏరియా ఇది. అండ్ మా కాలేజ్ పక్కనే థేమ్స్ రివర్ ఉంటుంది. అవన్నీ కూడా స్టూడెంట్ డామ్స్. ఇదంతా థేమ్స్ రివర్. ఇక్కడ చాలా చిల్లీగా ఉంటుంది, రివర్ సైడ్ గురించి అనుకుంటా. అండ్ మా కాలేజ్ పక్కనే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇదంతా ఫొటోస్ బాగా తీసుకుంటారు స్టూడెంట్స్ ఈ ఏరియాలో. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఓన్లీ యూనివర్సిటీనే కాదు, నర్సరీ నుంచి కూడా ఉంది. సో ఇది
మాకు ఇలా ఎవ్రీ మినిట్ ఏరోప్లేన్స్ వచ్చి వెళ్తున్న సౌండ్ వినిపిస్తూనే ఉంటాయి క్లాస్లో ఉన్నా కూడా. ఇది యూనివర్సిటీ స్క్వేర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్టూడెంట్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేలోపు అపార్ట్ ఫ్రమ్ లాంజెస్ ఇక్కడే స్పెండ్ చేస్తారు. వింటర్ గురించి ఎవరు బయట కనిపించట్లేదు, అందరూ లాంజెస్లో వెయిట్ చేస్తున్నారు, లేదంటే మోస్ట్లీ ఇక్కడే ఉంటారు స్టూడెంట్స్ అందరూ. కనిపించేవన్నీ యూనివర్సిటీ కేవ్స్ అవి. ఇది యూనివర్సిటీ ఈస్ట్ బిల్డింగ్. ఈస్ట్ బిల్డింగ్ ఎంటర్ అవగానే రైట్లోనే మనకి కెరీర్ జోన్ ఉంటుంది, యూనివర్సిటీ కెరీర్ జోన్. స్టూడెంట్స్ వల్ల నెక్స్ట్ జాబ్స్ కానీ కెరీర్స్ కానీ రిలేటెడ్ ఏ క్వైరీస్ ఉన్నా అందులో డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు స్టాఫ్ అంతా కూడా. ఇదంతా కూడా స్టూడెంట్ సిట్టింగ్ ఏరియా. ఇది స్టూడెంట్ హబ్. స్టూడెంట్ రిలేటెడ్ యూనివర్సిటీ ఎన్రోల్మెంట్కి కానీ ఫీజ్ రిలేటెడ్ కానీ అటెండెన్స్ వాట్ ఎవర్ రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా ఈ స్టూడెంట్ హబ్కి రావచ్చు, వచ్చి ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. ఇది క్వైట్ జోన్. అక్కడ అసలు చాలా సైలెంట్గా ఉంటుంది, లైబ్రరీలో ఎలా అయితే సైలెంట్ ఉంటుందో అలా ఉంటుంది ఆ క్వైట్ జోన్లో. ఇదంతా సోషలైజింగ్ ఏరియా. ఈ క్వైట్ జోన్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది అక్కడ. యూనివర్సిటీ పక్కనే సిప్రస్ స్టేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇది రిసెప్షన్. స్టూడెంట్స్ కోసం ఎక్కడికక్కడ వెండింగ్ మెషిన్స్ కూడా ఉంటాయి, లైక్ స్నాక్స్, వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అలా. అండ్ ఇది సెక్యూరిటీ రూమ్. ఇవి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఎవ్రీడే ఫుడ్ స్టాల్స్ అనేవి కాలేజ్లో కంపల్సరీ ఉంటాయి అక్కడ. అపార్ట్ ఫ్రమ్ కేవ్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, వాటితో పాటు ఫుడ్ స్టాల్స్ కూడా. ఇదంతా వెస్ట్ బిల్డింగ్. వెస్ట్ బిల్డింగ్లో కూడా క్లాసెస్ జరుగుతాయి. ఈ స్టూడెంట్ లాన్స్. ఆ రోజు లాన్ చూపించడానికి లాక్ చేసింది, సో కుదరలేదు. ఇది సస్టైనబిలిటీ బ్లాక్. ఇది లైబ్రరీ. ఎవ్రీ ట్యూస్డే మా క్లాసెస్ ఈ లైబ్రరీలోనే జరుగుతాయి, ఎంఎల్టీలో. ప్రతి చోటకి యాక్సెస్ అనేది డైరెక్ట్ ఉండదు, స్టూడెంట్ ఐడి ట్యాప్ చేస్తేనే యాక్సెస్ ఉంటుంది. సో నేను ఫస్ట్ 4th ఫ్లోర్లో ట్యాప్ చేయాలి. లిఫ్ట్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ నేను స్టేర్స్ ప్రిఫర్ చేస్తాను. నాకు ట్యూస్డే క్లాస్ అయ్యేసరికి 8 అవుతుంది. ఇది నైట్ వ్యూ మా క్యాంపస్. ఇంకా చాలామంది క్లాసెస్ ఉన్నాయి, సో ఇంకా అలా హడావుడిగానే ఉంది. అండ్ ఇది స్పోర్ట్స్ డాక్. థర్స్డే వచ్చి నా క్లాసెస్ ఈ స్పోర్ట్స్ డాక్లో జరుగుతాయి. నాకు ట్యూస్డే థర్స్డే క్లాసెస్, దట్ హాఫ్ డే టోటల్ 8 hours అంతే, 2 days కలిపి నా క్లాసెస్. ఇవి సైకిల్స్ పార్క్ చేసుకోవడానికి. ఇది స్పోర్ట్స్ డాక్ ఎంట్రన్స్. ఇది స్టూడెంట్ జిమ్. స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్, వాళ్ళు కావాల్సిన టైంలో యాక్సెస్ చేసుకోవచ్చు. ఏం చెప్పావురా? ఇక్కడ ఇది రిసెప్షన్. పై స్టేర్లో నా క్లాస్ జరుగుతుంది. చెప్పాను కదా, ట్యాప్ కంపల్సరీ యాక్సెస్ కావాలి అంటే. ఇక్కడ కూడా నేను స్టేర్సే ప్రిఫర్ చేస్తాను. సో
సో ఇదంతా స్టూడెంట్ ఏరియా, అక్కడ కూర్చుని వాళ్ళు చదువుకోవచ్చు. ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి, సెమినార్స్. నా సెమినార్ గ్రూప్ వచ్చి లెఫ్ట్ సైడ్. ఇది ఇండోర్ బాస్కెట్బాల్ వాలీబాల్ కోర్ట్. ఇది మ్యాచెస్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ ఇండోర్లో. మా క్లాస్ ఆపోజిట్లోనే ఇది ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్. సో యా, ఇదే షార్ట్గా నా యూనివర్సిటీ టూర్. Hope you like it. Like, share and subscribe the video. Let's meet in the next video. Bye.